వర్షిని వెళ్ళిందంటే నిజంగా డబ్బు చూసే వెళ్ళింది, లేకపోతే లెస్బియన్ అయి ఉండాలి. అర్థమైంది? లెస్బియన్ అంటే తెలుసు కదా. మేము 15 సంవత్సరాలు దీక్ష చేసేసి ఆ కామవాంఛలేమి కూడా మా దగ్గర రాకుండా దిగ్బంధనం చేసేసి అప్పుడు అఘోరా మాల తీసుకుంటాం అన్నాడు. మరి ఆ దిగ్బంధనం ఏమైపోయింది? ముడిప్పేసావు అప్పుడు. అఘోరి గురించి మీ అభిప్రాయం? అఘోరి ముళ్ళు లేని అఘోరి ఆడు ముళ్ళు లేని అఘోరికి 2 పిల్లలు. ఇది ఎంత యాదృచ్ఛికం అంటే నిజంగా ఇలాంటి సంఘటనలు మనం ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం. ఇది కలికాలం వస్తుంది త్వరలో, ఇక యుగాంతం అయిపోతుంది, ఈ దేశం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇదే సూచనలు, ఇలాంటి వాళ్ళే సూచనలు. అఘోరి అనే ముసుగులో వీడు చేసే శ్రీనివాస్ అనేవాడు చేసే దారుణాలు ఏవైతే ఉన్నాయో నిజంగా అది వర్ణనాతీతం. హిందూ ధర్మాన్ని కించపరచడానికే ఇలాంటి చీడపురుగు ఒకడు సమాజంలోకి వచ్చి మొత్తం బష్టపట్టిస్తున్నాడనమాట. ఇలాంటి వాడిని ఎక్కడ కనబడితే అక్కడ కుక్కను కొట్టినట్టు కొట్టండి. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి వాడిని తవరకపోతే ఇప్పటికి సపోర్ట్ చేస్తున్నారంట ఆ అమాయకులు ఎవరో నాకు ఇప్పటికి తెలియట్లేదు. వీళ్ళకి లక్షల డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించి వీళ్ళకి భోజనాలు పెట్టించి వీళ్ళతో పూజలు చేయించుకుంటున్నారంట. కాదు, ఒక తల్లి తండ్రి పాపం ఆ వర్షిని విషయంలో ఎంత కంటతడి పెట్టుకున్నారంటే నిజంగా వాళ్ళని చూస్తుంటే మనసు కరిగింది నాకు. నిజంగా చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. ఈ అఘోరిని ఎందుకులే ఇన్ని ముళ్ళు లేనోడిని హైలైట్ చేయడం అని సైలెంట్గా ఉన్నా. ఈ ముళ్ళు లేనోడు మొత్తం ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు ఇప్పుడు. ఈ విషయం మనం ఎక్కడో ఉన్న ఆటగాడికి కూడా తెలిసిపోయింది. ఆటగాడు తెలుసు కదా, మా నా అన్వేషణ ఆటగాడికి కూడా తెలిసిపోయింది. ఈ ఆటగాడు ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ గురించి ఈ ముళ్ళు లేనోడు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చండాలం చేశాడంట. బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశాడంట. వీడి దగ్గర ఒక 10 కోట్లు ఉందంటున్నారు మా ఆటగాడు. వీడేదో సర్వే చేసినట్టే చెప్తాడు లెక్కలో. మరి ఎంతవరకు నిజం, కానీ వర్షిని వెళ్ళిందంటే నిజంగా డబ్బు చూసే వెళ్ళింది, లేకపోతే లెస్బియన్ అయి ఉండాలి. అర్థమైంది? లెస్బియన్ అంటే తెలుసు కదా. ఈ 2 కేటగిరీలు చెందింది అయితేనే వాడిని ఎంచుకొని వాడిని పెళ్లి చేసుకుంది. అంటే విలాసవంతమైన జీవితాన్ని మనం గడపచ్చు, మనకు నచ్చినట్టు బతకొచ్చు. ఆడు దాంట్లో సిగరెట్ పెట్లు ఉన్నాయి, బీరు సీసాలు ఉన్నాయి, కావాల్సినప్పుడు బీరు తాగొచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ముళ్ళు లేదన్న సంగతే మర్చిపోయింది. ముళ్ళు లేనోడితో నువ్వేం సుఖపడతావు అని అడిగాడు మీడియా మిత్రుడు. అడిగితే వాడు అంటది, నాకు ఆధ్యాత్మికంగా నాకు ముళ్ళుతో పని లేదు, నాకు ఆధ్యాత్మికంగా ఆయనతో ఉండాలని ఉందంట. ఏం చేసుకుంటావు నువ్వు ఆధ్యాత్మికతగా ఆయనతో? ఏం చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు స్టూడియో నుంచి బయటికి వెళ్తే నీకోసం ఒక 100 మంది క్యూ కడతారో అంత అందంగా ఉన్నావు, నీకేం పోయేకాలం అని అడిగాడు ఒక మీడియా మిత్రుడు. అడిగితే ఆవిడ చెప్పే సమాధానకే నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా బుర్ర పాడైపోయింది ఈ అమ్మాయికి. బుర్ర పోతేనే ఇలాంటి డెసిషన్లు తీసుకుంటారు. అవునా? బుర్రపాటు డెసిషన్స్ మాట ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ అఘోరా అనేవాడు అమ్మాయిల్ని వశపరుచుకుంటున్నాడో, మాయ మాటలు చెప్తున్నాడు, డబ్బు రుచి చూపిస్తున్నాడో, బీరి సీసాలు ఆశ చూపిస్తున్నాడో, అప్పుడు దాకా ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలియని ఈ బీటెక్ పాప వర్షిని ఒక్కసారిగా విలాసవంతమైన బతుకుని చూపించేసరికి ఇక ఎక్కడ లేని సంతోషం వచ్చేసి ఈడు డబ్బు అయిపోయేదాకా ఈయన వాడేయాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుందాం. ముళ్ళు లేనివాడిని పెళ్లి చేసుకుంటే ఏంటి, పెళ్లి చేసుకోకపోతే ఏంటి, ఎలా అయినా బతుకుద్ది. కానీ ఎంత అవివేకం అంటే ఇది, చదువుకున్న మూర్ఖురాలని చెప్పాలి నిజంగా. ఈ ముళ్ళు లేనోడుకు అదే ఈ ముళ్ళు లేనోడికి మళ్ళీ ఇంకో పెళ్ళి. ఈడు జనవరి 1ని ఆవిడ చేసుకుంటే జనవరి లాస్ట్ని ఈవిడ చేసుకున్నాడు. ఈ అమ్మ చూడు ఎంత యాదృచ్ఛికం. ఇలాంటివన్నీ చూసినప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది భయ్య. అసలు పిల్ల లేకుండా వచ్చిన మంది మీలోనే చాలామంది ఉండుంటారు. పిల్ల లేక మిటమిటలాడుతా కొట్టకొట్టలాడుతా కరువులో. ఆడికి 2 పిల్లలు, నీకు లేదా? చూసా కుర్రోడు ఎంత కరువు మీద ఉన్నాడు. అలాంటి కుర్రోడికి చెందవలసిన పాప ముళ్ళు లేనోడికి ఆడి దగ్గరికి వెళ్ళి, ఆడు నిజంగా ఆధ్యాత్మిక గురువే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నిజమైన అఘోరి అయితే అందరూ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళే. ఒక అఘోరి దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకొని ఒక పిల్ల దీక్షతో కూర్చుందని అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీడు ఫస్ట్లో ఏం చెప్పాడు, మీకు కామవాంఛ కోరికలు ఏమన్నా వస్తాయండి అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు, మేము 15 సంవత్సరాలు దీక్ష చేసేసి ఆ కామవాంఛలేమి కూడా మా దగ్గర రాకుండా దిగ్బంధనం చేసేసి అప్పుడు అఘోరా మాల తీసుకుంటాం అన్నాడు. మరి ఆ దిగ్బంధనం ఏమైపోయింది? ముడిప్పేసావు ఇప్పుడు. నాకు అర్థం కావట్లేదు ఆ దిగ్బంధనం ఏమైంది. ఇప్పుడు కామం ఎందుకు వచ్చేస్తుంది? వాళ్ళ అన్ననేమో కండోమ్ ప్యాకెట్లు తెచ్చుకోమంటున్నాం, వాళ్ళ నాన్నేమో మేత చేయలేసి సరసాలు ఆడుతున్నామంట, వాళ్ళ అమ్మేమో చూసిందంటే బీర్ బాటిల్ తాగుతున్నామంట, ఆ వర్షినీకేమో ఏవో మాయ మాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకుపోయామంట. ఇవన్నీ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా బయట పెట్టారు కదా. ఇంకా అజ్ఞానంలో బతికే వ్యక్తి ఎవరైనా ఉండి ఏకైక వర్షినియే. అర్థమైందా? ఏం చూసిందో కానీ ఆడి దగ్గర ఆడి పెళ్లి కూడా చేసుకుంది. ఆ పెళ్లి చేసినోడు ఇంకా గొప్పోడు నిజంగా. ఆడికి దండం పెట్టాలి ఆ పెళ్లి చేసినోడికి. హిందూ వ్యవస్థను ఇంత డ్యామేజ్ చేసినా ఎవరు స్పందించకపోవడానికి కారణం ఏంటంటే హిందూ వ్యవస్థలు కానీ ఒకటే చెప్తున్నాను బ్రో, ఆటగాడు కూడా నిన్నే స్పందించాడు. ఎందుకు? ఆడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆటగాడు.
ఆ విదేశాల్లో ఉండి అందరిని చూస్తున్నాడు, అందరూ బెట్టింగ్ భోగాతాలు బయటెడుతున్నాడు కదా. ఈయన ఎందుకు పట్టించుకోలేదంటే ఈ ముళ్ళు లేనివాడిని కూడా మనం హైలైట్ చేయాలా అని ఇప్పుడు దాకా ఆగాడు. ఎవడైనా అంతే, అసలు వీడు దొంగ బాబా అని క్లియర్గా తెలుస్తుంది కదా, ఇంకెందుకు వీడి గురించి మాట్లాడడం అన్నట్టుగా ఎవడో రావట్లేదు. కానీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఈయన్ని లైట్ తీసుకుంటే మొత్తం హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు. నిజంగా చెప్తున్నా. ఏంటిది ముళ్ళు లేదు మరి అడిగి ముళ్ళు లేదు బ్రో, మళ్ళీ లేదంటావా అని అడుగుతాను బ్రో. నేను ఇప్పుడు దాకా చెప్పేది అదే. ఆడికి 2024లో చిన్న ముళ్ళు ఉండేదంట, 2024లో దాన్ని తీయించేసుకున్నాడు. కానీ 14 సంవత్సరాల నుంచి ముళ్ళు లేకుండా ఆడున్నానని అబద్ధం చెప్పాడు మీడియాకి. నేను అఘోరానే, నేను ఆ బూడిద పాముకుంటాను, భస్మాన్నే చితి భస్మాన్నే పాముకుంటాను, పాన్స్ పౌడర్ అని మొన్నే రుజువైంది. ఒక ఇంటర్వ్యూర్ వెళ్ళినప్పుడు పాపం ఆయనకు పాన్స్ పౌడర్ వాసన వచ్చిందండి. సార్ ఏంటి సార్ మీ భస్మం ఏంటి పాన్స్ పౌడర్ వాసన వచ్చేది, శవాల వాసన రావాలి కదా అని అడిగినప్పుడు, నీకు అది భస్మమే, నేను అలాగే శక్తితో మార్చేసింది అని అంటాడంట. ఓరు నాయన, వీడికి ఎన్ని శక్తులు ఉన్నాయేమో కానీ ఒకటి మట్టికి నమ్మొచ్చు. అయినా వీడు వర్షిని లేకపోయాడు చూడు, ఆ శక్తిని మట్టికి నమ్మొచ్చు. మరి అక్కడ ఏం చీకాడో ఏం చేశాడో కానీ అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది మట్టికి ఖచ్చితంగా ఒక కేటగిరీ ఆయనని విడగొడితే వాళ్ళిద్దరు చనిపోతామని చెప్పి చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. దాని అదే విడిపోతాం కాదు అసలు మ్యాజిక్, చనిపోతాం. అదే పాటలతో పెట్రోల్ క్యాన్ తీసేస్తున్నాడు కారులోంచి, వీడు సావడం అందరం చంపేస్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, శ్రీనివాస్ అనేవాడు, ఇప్పుడు వర్షిని అనేవాళ్ళు ఇప్పుడు లోక సంరక్షణకు ఒక కొడుకుని కూడా కంటారు. ఎలా హౌ నేను అడుగుతున్నాను, ఎలా ముళ్ళు లేకుండా వీడు అసలు దొంగ బాబా, వీడికి మళ్ళీ ఇంకొక లోకాన్ని కాపాడే ఒక ఏదో సంథింగ్ అన్నాడు. కానీ నేను అది ఏంటంటే అర్థవంతం లేకుండా మాట్లాడకూడదు ఆ విషయాలు. ఈ లోకరక్షకుడిని ఒకనే కంటాడంట. ఎలా అది నా క్వశ్చన్ మార్క్ ఇది. ఈ అమ్మ వీడి కోసం మళ్ళీ ఇంకో ఫస్ట్ పిల్లం కూడా కేసేసింది. ఎలా ఈ ముళ్ళు లేనివాడి కోసం ఇందుకు ఎగబడుతున్నారు? డబ్బు చూసా, లేకపోతే వాడేమన్నా మంత్రగాడా, ఇంకేమన్నా మీరేమన్నా లెస్బిన్సా? నాకు అర్థం కావట్లా. ఇదంతా కూడా బట్టబయలు చేయాలి. ఈ అఘోరి అనే ముసుగులో మొత్తం భారతదేశంలో ఉన్న హిందువులందరినీ కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు వీడు, పనికిమాలినోడు. వీడు ఎక్కడ కనబడినా ఇంకా వీడు మాయలో పడి చాలామంది తిరుగుతున్నారంట. వీడు ఎక్కడ కనబడినా బాయ్కట్ చేయండి, వీడిని బట్టి కొట్టండి, చేతిలో ఏది ఉంటే తెచ్చుకుని తేంగండి. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాడు ఉండడం వల్ల నిజంగా సర్వనాశనం అయిపోద్ది దేశం. ఆల్రెడీ నిత్యానందం చూసేసాం, డేరా బాబాని చూసేసాం. ఆ డేరా బాబా నిత్యానంద వీడి మీద బెటరే. ఎందుకంటే అలా ఆధ్యాత్మికంగా కొన్ని నేర్చుకున్నారు, అర్థమైందా? విద్యలు నేర్చుకున్నాడు. వీడికి నిశాని వీడికి ఏం తెలియదు, వీడికి మంత్రాలు కూడా రావు. నిజం చెప్తున్నా, జుట్టు కూడా మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూతంతుంది, ఇప్పుడు ఎంత బారు పెరిగిపోయిందంట. వీడేమన్నా మన పిక్కి ట్రైబ్స్ ఆయిల్ ఏమన్నా వాడాడేమో ఈ మధ్యకాలంలో. మరి దారుణం బ్రో, అంత దారుణంగా పెరిగిపోద్ది. అప్పుడే ఇక్కిపిక్కి ట్రైబ్స్ కూడా వాళ్ళు కూడా జుట్టు ఉడకండి ఏదో ఆయిల్ సేల్ చేస్తున్నారు, ఆల్పరు కూడా తీసేటట్టు ఉన్నాడు వీడు. ఏమోలే, ఆ మంత్రాలు వేసి ఇద్దరు పిల్లలను చేసుకున్నాడు. నిజంగా గ్రేట్ బ్రో ఈ విషయంలో. మటుకి ఏం చూసి వెళ్ళారో కానీ మహాతల్లారా, నేను ఒకటే చెప్తున్నా, ఆ ముందు దాని గురించి నాకు అనవసరం. కానీ వెనకాల వెళ్ళిన ఈ రెండో పిల్లం గురించి ఒకటే చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఏడుపు చూస్తే నిజంగా నా మనసు కరిగింది. వాళ్ళు బాధపడుతున్నారో నిజంగా నీ గురించి. నువ్వు బీటెక్ చదువుకున్న అజ్ఞానివి నువ్వు, నిజంగా చెప్తున్నా. నీ అంత డబ్బుల కోసమే అయితే ఆడి దగ్గర డబ్బు తెంగేసి బయటకు వచ్చేద్ది, లేదు అంటే ఆడి చేతిలో బలైపోద్ది. ఈ రెండే జరుగుతాయి, ఈ మటు గుర్తుపెట్టు.